వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు వచ్చేసి మనం డే 6 కి రిలేటెడ్ గా ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికన్నా ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రిలేటెడ్ గా మనకి వేకెన్సీస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనకి దగ్గరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో దాని గురించి మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ఆఫర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 28 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ నెంబర్స్ ఉన్నాయి, అలానే ఆన్లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. సో ఈరోజు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాయి అంటే ఎస్ఎస్సి అలానే రైల్వేస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కదా. రైల్వే ఎన్టీపీసీకి రిలేటెడ్గా మనకి నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పాం కదా. సో వాటిలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. అయితే ప్రీవియస్ గా మనం ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను, హోంవర్క్ క్వశ్చన్ అనేది. సో దీని ఆన్సర్ కనుక చూస్తే ఏ ఈక్వల్స్ టు √3 + √2 / √3 - √2 దెన్ ఫైండ్ a² + 1/a². ఏంటి దీని సొల్యూషన్? మేబీ అందరు టైప్ చేసి ఉంటారు, బట్ ఈరోజు సెషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏంటి a ఈక్వల్స్ టు √3 + √2 / √3 - √2. చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఈ a² + 1/a² కావాలి అని అంటే a² + 1/a² కావాలి అంటే ఫస్ట్ ఏంటి a + 1/a ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే వి నో దట్ x + 1/x = 5 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది x² + 1/x² ఏమవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇది వచ్చేసి a అయితే దీని ఫార్ములా ఏంటి a² - 2 నా. సో అంటే ఇదేంటి 5² - 2 25 - 2 ఏంటి 23. ఎస్. మరి ఇక్కడికి వచ్చేసరికి a² + 1/a² అడిగాడు అంటే a + 1/a ఇవ్వాలి. మరి a + 1/a ఏంటి అంటే a అంటే ఏంటి √3 + √2 / √3 - √2 ప్లస్ 1/a అంటే ఏమవుతుంది 1/a అంటే రివర్సా. 1/a ఏని రివర్స్ చేస్తే ఏంటి 1/a. సో అందుకని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రివర్స్ అయింది అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రివర్స్ అవుతుందా. సో √3 - √2 / √3 + √2 చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు ఈ మోడల్ అనేసి యాప్లో కూడా డిస్కస్ చేసా. మరి దీన్ని ఏం చేసుకుంటారు, సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్. ఇక్కడ a + b × a - b వస్తుంది, న్యూమరేటర్ వచ్చేసరికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అదంతా చేసుకుంటూ కూర్చుంటారా? లేదు కదా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒక్కసారి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసాము అంటే సొల్యూషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది అని చెప్పాం. ఏంటది? ఇఫ్ x ఈక్వల్స్ టు √a + √b / √a - √b అంటే a అండ్ b అనే 2 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 టర్మ్స్ కూడా ఎలా ఉంటాయి స్క్వేర్ రూట్ లోపల ఉంటాయి. రైట్. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు √a + √b / √a - √b అయితే x + 1/x ఏమవుతుందని చెప్పుకున్నాం ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. 2 టైమ్స్ ఆఫ్ a + b / a - b నా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్ x ఈక్వల్స్ టు √5 + √3 / √5 - √3 అంటే మనకి ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి 5 and 3 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2 నెంబర్స్ మాత్రమే ఉంటాయి, అవి కూడా ఏంటి స్క్వేర్ రూట్ లోపల ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి స్క్వేర్ రూట్ లోపల లేకపోతే మనం వాటిని స్క్వేర్ రూట్ లోపల రాస్తామని చెప్పుకున్నాం. రైట్. సో దీని నుండి x + 1/x ఏమవుతుంది చూడండి, ఎంతసేపు పడుతుంది రాయడానికి. 2 × 5 + 3 / 5 - 3 నా. సో 5 - 3 అంటే ఏంటి 2 గెట్స్ క్యాన్సల్. సో 5 + 3 వాల్యూ ఎంత 8 వచ్చేసిందా. ఈ x + 1/x అడగడు. x² + 1/x², x³ + 1/x³ x⁴ + 1/x⁴, x⁴ 6 ఏదైనా అడగొచ్చు. మనకు వాటి ఫార్మాట్స్ డిస్కస్ చేసాం, బట్ అవన్నీ కావాలి అంటే ఫస్ట్ x + 1/x ఉండాలి కదా. ఇది ఫైండ్ అవుట్ చేస్తే అవి ఎంతసేపు ఫైండ్ అవుట్ చేయడం. రైట్. సో ఇప్పుడు సేమ్ a² + 1/a² అన్నాడు అంటే నాకేం కావాలి a + 1/a కావాలి, a + 1/a కావాలి. మరి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనం అనుకున్న ఫార్మేట్ లో ఉందా. ఎస్. ఓన్లీ 2 నెంబర్స్ ఉండాలి, ఓన్లీ 2 నెంబర్సే ఉన్నాయి 3 and 2. అవి కూడా ఎలా ఉండాలి స్క్వేర్ రూట్ లోపల ఉండాలి. ఎస్. లేకపోతే ఒకటి స్క్వేర్ రూట్ లో ఉండి ఒకటి స్క్వేర్ రూట్ లో లేకపోయింది అనుకోండి, మనం దాన్ని స్క్వేర్ రూట్ లో రాసేస్తాం అంతే కదా. సో దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు 2 × a + b అంటే ఏంటి 3 + 2 / 3 - 2 నా. సో 3 - 2 అంటే ఏంటి 1. సో 3 + 2 అంటే ఏంటి 5 2s are 10. సో ఇప్పుడు a² + 1/a 10 అయితే a² + 1/a² ఏమవుతుంది 10² - 2 నా. సో 100 - 2 98.
వచ్చేసిందా? ఎంత ఈజీగా వచ్చింది సొల్యూషన్, రైట్? సో ఇంకా ఈరోజు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తే హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్స్ టు 2 మైనస్ రూట్ 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటున్నాడు. సో ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే అక్కడ అసలు క్వశ్చన్ అడిగాడు అనే దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పాను, రైట్? ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అడిగాడు. మరి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అడిగాడు అంటే మనకి ఏమి ఇవ్వాలి? ఎక్స్ మైనస్ 1/x ఇవ్వాలా? ఎక్స్ మైనస్ 1/x. అదే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడిగాడు అంటే ఎక్స్ ప్లస్ 1/x ఇవ్వాలి. ఇక్కడ అడిగింది ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కాబట్టి ఏమి ఇవ్వాలి? ఎక్స్ మైనస్ 1/x. మరి ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఇచ్చాడు. జస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత అంట అంటే 2 మైనస్ రూట్ 3 అంట. మరి అప్పుడు 1/x ఏమవుతుంది? 1/2 మైనస్ రూట్ 3నా? మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఉంది. ఎప్పుడైనా డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఉంది అంటే దాన్ని ఏం చేస్తామని చెప్పుకున్నాం? రేషనలైజేషనా? రేషనలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ 2 మైనస్ రూట్ 3 ఉంది కాబట్టి ఈ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 ప్లస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3. సో అప్పుడు న్యూమరేటర్ ఏంటి? 1 ఇంటూ 2 ప్లస్ రూట్ 3, 2 ప్లస్ రూట్ 3 బై, ఎప్పుడు కానీ రేషనలైజేషన్ చేస్తే డినామినేటర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్మేట్ లో ఉంటుంది. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? రూట్ 3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్. 4 మైనస్ 3 ఎంత? 1. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు వాల్యూ? 2 ప్లస్ రూట్ 3. మరి ఇదంతా ప్రాసెస్ చేస్తామని చెప్పుకున్నాం యాప్లో. ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు కదా రేషనలైజేషన్కి. రేషనలైజేషన్ అంటే ఏంటి? ఇలా ఉంది. ఫస్ట్ 1/√5 ప్లస్ రూట్ 3 ఉంది. మరి దీన్ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి అంటే మనకి డినామినేటర్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు. డినామినేటర్ స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు అంటే దాన్ని ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడే చూసాం. అంటే ఇప్పుడు ఇక్కడ 1/√5 ప్లస్ రూట్ 3 ఉంది అంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్, అంటే √5 మైనస్ రూట్ 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. అంత ప్రాసెస్ అవసరం లేదు అని చెప్పుకున్నాం. ఏం చేస్తాం? డైరెక్ట్ సొల్యూషన్ ఎలా వస్తుంది? షార్ట్ కట్. ఇక్కడ √5 ప్లస్ రూట్ 3 ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తాం. బై డినామినేటర్ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తున్నాం. √5 ని స్క్వేర్ చేస్తే ఏంటి? 5 మైనస్ రూట్ 3 ని స్క్వేర్ చేస్తే ఏంటి? స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3. సో 5 మైనస్ 3 ఎంత? 2. ఇదేనా షార్ట్ కట్? సో ఇప్పుడు ఇక్కడ రాయండి అదే షార్ట్ కట్. ఏం రాస్తామని చెప్పుకున్నాం? 1/2 మైనస్ రూట్ 3 ఉంది. డినామినేటర్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు. సో స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు అంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? రేషనలైజేషన్. మరి రేషనలైజేషన్ షార్ట్ కట్ ఏంటి అంటే ఇక్కడ 2 మైనస్ రూట్ 3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? 2 ప్లస్ రూట్ 3 బై డినామినేటర్ ఏంటి? 2 ని స్క్వేర్ చేస్తాం అంటే ఏంటి? 4. మధ్యలో మైనస్ రూట్ 3 ని స్క్వేర్ చేస్తాం. డినామినేటర్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ కదా. ఇది ఏ ఇది బి అయితే ఏ స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ 4 మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 3. సో 4 మైనస్ 3 ఎంత? 1. ఇప్పుడు అదే చేసామా? ఇంతసేపు పెద్ద 2-3 స్టెప్స్ వేసినాక కూడా అదే వాల్యూ వచ్చిందా? బట్ ఇదేంటి? సింగిల్ స్టెప్ లో వస్తుందా మనకి 1/x వాల్యూ? ఎస్. మరి x మైనస్ 1/x కావాలి కదా. x మైనస్ 1/x ఏమవుతుంది చూడండి. x వచ్చేసి 2 మైనస్ రూట్ 3 మైనస్ 1/x వచ్చేసి 2 ప్లస్ రూట్ 3. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 2 మైనస్ రూట్ 3 ఇదేంటి? -2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 3. సో +2 -2 క్యాన్సల్. ఎంత వచ్చింది మనకు సొల్యూషన్? -√3 మైనస్ రూట్ 3 అంటే ఏంటి? -2√3 -2√3. ఎస్. మనల్ని అడిగింది ఏంటి అంటే x³ మైనస్ 1/x³. మరి x మైనస్ 1/x ఈక్వల్స్ టు a అయితే x³ మైనస్ 1/x³ ఏమవుతుంది? a³ మైనస్ ఉంది కాబట్టి +3a. ఏ అంటే ఏంటి? ఇక్కడ -2√3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2√3. సో పవర్ అనేది ఆడ్ ఉంది కాబట్టి మైనస్ వస్తుందా? అదే పవర్ అనేది ఈవెన్ ఉంది అంటే ప్లస్ సైన్ వస్తుంది. బట్ ఇక్కడ పవర్ అనేది ఆడ్ ఉంది కాబట్టి మైనస్ సైనే వస్తుంది. సో 2³ అంటే ఏంటి? 8. √3 హోల్ క్యూబ్ అంటే ఏంటి? √3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తామా? ఏం చెప్పాం? √3 ఇంటూ √3 ఇంటూ √3 నథింగ్ బట్ 3√3 ప్లస్ 3 2s are 6√3. సో మైనస్ 8 3s are 24√3 ప్లస్ 6√3.
సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నాయి అంటే టూ ఆపోజిట్ సైన్స్ ఉంటే ఆ వాల్యూస్ ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 24ని 6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 18. అండ్ హైయెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ 24, దానికి ఏం సైన్ ఉంది, మైనస్ ఉంది. సో -18√3 ఆప్షన్ ఈ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ tan theta into tan phi theta equals to 1, then find the value of sin 2 theta అంటున్నాడు. ఏం చేద్దాం, ప్రీవియస్ సెషన్ లో చెప్పినట్టే tan theta 1 into tan theta 2 is equals to 1. ఈ స్టేట్మెంట్ గురించి చాలా రెగ్యులర్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు అని చెప్పా. సో tan theta 1 into tan theta 2 equals to 1 ఎప్పుడు అవుతుంది, when theta 1 plus theta 2 equals to 90 degrees. ఎస్, ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాడు చూడండి, tan theta into tan phi theta equals to 1 అంటున్నాడు. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఈ టీటా అలానే ఫై టీటా సమ్ అనేది 90 degrees అయినప్పుడే అది 1 అవుతుందా. చూడండి, ఈ టీటా 1 ఈ టీటా 2 వాల్యూ 1 ఎప్పుడు ఇస్తున్నాడు, ఈ రెండింటి సమ్ 90 అయినప్పుడా. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు టీటా ప్లస్ ఫై టీటా ఈక్వల్స్ టు 90 degrees. సో టీటా ప్లస్ ఫై టీటా ఏంటి, 6 టీటా ఈక్వల్స్ టు 90 degrees. సో 6 టేబుల్ క్యాన్సిలేషన్, 6 1 6 లెఫ్ట్ ఓవర్ 3 30 6 5 సో టీటా వాల్యూ ఎంత వచ్చింది అంటే 15 degrees వచ్చింది. మరి మనల్ని అడిగింది ఏంటి అంటే sin 2 టీటా అంటే ఏమవుతుంది, sin 2 into 15 degrees. సో 2 into 15 degrees అంటే ఏంటి, sin 30. sin 30 వాల్యూ ఎంత, 1/2. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ each side of a rhombus ABCD is 16 centimeters. 16 meters ఇచ్చాడు. సో ఒక రాంబస్ ఉందంట, ఆ రాంబస్ యొక్క భుజం పొడవు వచ్చేసి, ప్రతి ఒక్క భుజం పొడవు సమానం కదా, సో రాంబస్ యొక్క భుజం పొడవు వచ్చేసి 16 meters అంట, 16 మీటర్లు. అండ్ యాంగిల్ ABC ఈక్వల్స్ టు 120 meters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ BD అంటున్నాడు. సో BD లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీ, క్వాడ్రిలాటరల్స్ గురించి మనం డిస్కస్ చేసాము విఎంఆర్ లాజిక్స్ యాప్లో జామెట్రీ టాపిక్లో. సో ఫస్ట్ జామెట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తే సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటి, రాంబస్ ABCD అనే ఒక రాంబస్ ఇచ్చాడు. సో ఇది ABCD. మళ్ళీ నేను యాప్లో చెప్పినట్టు ABCD అనేవి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. అంటే ఏ ఇక్కడ ఇస్తా, బి ఇక్కడ ఇస్తా, సి ఇక్కడ ఇస్తా, డి ఇక్కడ ఇస్తా, అలా ఉండదు. మీరు ఏ ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి, లేదు అంటే యాంటీ క్లాక్లో వెళ్ళాలి, ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. ABCD ఇలా అయినా రాయొచ్చు, ABCD ఇలా అయినా రాయొచ్చు. లేదు ఏ ఇక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ నుండి బి, ఇది సి, ఇది డి అవ్వచ్చు. లేదు అంటే ఏ ఇక్కడ స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్, ఇది బి, ఇది సి, ఇది డి, అలా తీసుకోవాలి. కానీ ఏ ఒక దగ్గర, బి ఒక దగ్గర, సి ఒక దగ్గర నాకు ఇష్టమైనట్టు తీసుకుంటా అంటే తీసుకోవడానికి రాదు. ఆ పాయింట్స్ కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా మంది ఆఫ్లైన్లో చేసే మిస్టేక్స్ అవే అనమాట. సో స్టూడెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం నేను ఇలా చేశాను అనేసి అడుగుతూ ఉంటారు. దానికోసమే మీరు ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నారు కాబట్టి, సో మీకు ఒక ఐడియా ఉండదు, ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు కదా అనే థాట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో ABCD అనేది ఒక రాంబస్ అనేది ఇచ్చాడు. అండ్ సైడ్స్ వచ్చేసి 16 centimeters అంటున్నాడు. అంటే ఈ సైడ్ అయినా 16 ఉంటుంది, ఇది 16 ఉంటుంది, అలానే ఇది 16 ఉంటుంది, నెక్స్ట్ ఇది కూడా 16. ఎస్, యాంగిల్ ABC ఈక్వల్స్ టు 120 meters అంటున్నాడు. సో ఏమిచ్చాడు, ABC అనే యాంగిల్ ఇది 120 meters ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు మనల్ని, BD అనేది ఏంటి, డయాగ్నల్. సో ఈ డయాగ్నల్ అడిగాడు, డయాగ్నల్ లెంత్ ఎంత అని అడిగాడు. మరి రాంబస్ లో డయాగ్నల్స్ అనేవి ఏమవుతాయి, డయాగ్నల్స్ ఏమవుతాయి, పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతాయా, పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతున్నాయి. పర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటే ఏంటి, అవి ఆ టూ ఏవైతే డయాగ్నల్స్ ఉన్నాయో ఆ టూ డయాగ్నల్స్ టచ్ అయ్యే పాయింట్ దగ్గర 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. బైసెక్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే 2 equal parts గా డివైడ్ అవుతాయి, రైట్. సో ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90. పర్పెండిక్యులర్ అంటే 90 ఫామ్ అవుతుంది. అలానే బైసెక్ట్ అవ్వడం అంటే ఏంటి, 2 equal parts గా డివైడ్ అవుతాయా. సో ఇక్కడ యాంగిల్ 120 ఉంది కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 60 అవుతుందా, ఇది 60 అవుతుంది, రైట్. నేను ఏదైనా ఒక ట్రయాంగిల్ మీద ఫోకస్ పెడుతున్నా, ఈ ట్రయాంగిల్ మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నా.
ఇదేంటి సెంటర్. ఏఓబి అనే ట్రయాంగిల్ మీద ఫోకస్ పెడితే ఈ యాంగిల్ 90. ఎందుకు అంటే డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ అవుతాయి. అండ్ ఈ యాంగిల్ బైసెక్ట్ అవుతుంది కాబట్టి 60 degrees వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మరి ఈ యాంగిల్ ఏమవుతుంది అంటే వి నో దట్ సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో ఇది 90, ఇది 60 అయితే ఇదేమవుతుంది 30. సో నేను ఫోకస్ పెట్టింది ఏఓబి అనే ట్రయాంగిల్ మీద. ఏఓబి అనే ట్రయాంగిల్లో మనకేం ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే ఏబి ఈ సైడ్ తెలుసు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు అంతే, ఏబి అనే సైడ్ తెలుసు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే బీడీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బీడీ కావాలి అంటే ఈ ఓబి ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా? ఎందుకు అంటే డయాగ్నల్స్ ఏమవుతాయి బైసెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. సో అందుకని నేను ఓబి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఓబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే యాంగిల్ నుండి చూస్తే ఇదేంటి ఆపోజిట్ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకేమి ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఆపోజిట్ ని హైపోటెన్యూస్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే సైన్ కానీ కొసెకంట్ కానీ. మనం రెగ్యులర్ గా తీసుకునేది సైన్. సో అప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఓబి సైన్ 30 degrees ఏమవుతుంది, సైన్ 30కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఓబి బై హైపోటెన్యూస్ ఏంటి ఏబి. సో సైన్ 30 అంటే ఏంటి 1/2 ఈక్వల్స్ టు ఓబి బై ఏబి అంటే ఎంత 16. సో 2 1s 2 8s. ఓబి వాల్యూ ఎంత వచ్చింది 8. సో ఇది 8 అయింది అంటే ఇది కూడా ఏమవుతుంది 8. సో అప్పుడు బీడీ అనే డయాగ్నల్ సైడ్ ఎంత 8 + 8 16 meters. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్. అలానే ఏసీ అన్నాడు అనుకోండి, ఏసీ అనే డయాగ్నల్ అన్నాడు అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓఏని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ నేను అదే 30తో కంపేర్ చేస్తాను అనుకోండి 30 degrees. సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే కాస్. సో అప్పుడు కాస్ 30 degrees ఈక్వల్స్ టు ఓఏ బై ఏబి. సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది సొల్యూషన్. కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ అనేది తరవగా ఉన్నారా సొల్యూషన్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ విచ్ ఈస్ 210 meters high, the angle of depressions of 2 points A and B are 60 degrees and 30 degrees respectively అంటున్నాడు. సో ఒక బిల్డింగ్ టాప్ నుండి చూస్తే అంటే ఆ బిల్డింగ్ టాప్ అనేది 210 meters హైట్ లో ఉందంట. 210 మీటర్ల ఎత్తుగల ఒక బిల్డింగ్ పై నుండి చూసినప్పుడు 2 points ఏ అండ్ బి అనే 2 points అనేవి 60 degrees అలానే 30 degrees అనే యాంగిల్ డిప్రెషన్ చేస్తున్నాయంట. అంటే నిమ్న కోణం ఏర్పడుతుంది. బోత్ దీస్ పాయింట్స్ ఆర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డింగ్ అనుకోండి, నా హైట్ వచ్చేసి 210 meters ఇచ్చాడు. సో ఇక్కడ నుండి చూస్తే ఏ అనే పాయింట్ ఇట్ సైడ్ ఉంది, బి అనే పాయింట్ ఇట్ సైడ్ ఉంది. అంటే బిల్డింగ్ కి ఇవి రెండు ఏంటి 2 opposite points అని ఇచ్చాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటున్నాడు. సాల్వ్ చేసాము యాప్లో వచ్చేసి షార్ట్ కట్స్ డిస్కస్ చేసాము. నార్మల్ ప్రాసెస్ చేసి దానికన్నా ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి షార్ట్ కట్స్ డిస్కస్ చేసాం రేషియోస్ గురించి. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను డైరెక్ట్ షార్ట్ కట్కి వెళ్ళాను అంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి నార్మల్గా మనం స్టార్టింగ్ లో నార్మల్ ప్రాసెస్ చేసాం కదా అదే చేద్దాం. సో ఇది హైట్, ఇది ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి 210 meters. సో ఇక్కడ నుండి చూస్తుంటే ఏమవుతుంది అంటే ఏ అండ్ బి అనే 2 points కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి అంటే పై నుండి కిందికి చూస్తున్నప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్. సో ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది ఏ ఇది బి అయితే ఎంత యాంగిల్ ఫామ్ అవుతున్నాయి 60 degrees అలానే 30 degrees. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఏ దగ్గర యాంగిల్ 60 పెడతారు, బి దగ్గర యాంగిల్ 30 పెడతారు. మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పాము, యాప్లో డిస్కస్ చేసాము. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 60, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 30. అప్పుడు ఏంటి జెడ్ షేప్ గుర్తుంది కదా, రైట్? అంటే ఇక్కడ యాంగిల్ 60 అయింది అంటే ఇక్కడ యాంగిల్ 60 అయింది అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది 60 degrees. ఎందుకు ఇది రివర్స్ జెడ్ షేప్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది 60 degrees అయితే ఇది 60. అలానే ఇక్కడ కూడా రివర్స్ జెడ్ షేప్, ఇది 30 degrees అయితే ఇక్కడ యాంగిల్ 30 degrees అవుతుంది, రైట్? సో ఇంకా ఏ ట్రయాంగిల్ మీద ఫోకస్ పెట్టినా సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇది ఏ
ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది 90 డిగ్రీసా, ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఇది సి అనుకుంటున్నా, ఇది డి అనుకుంటున్నాను. మనకు కావాల్సింది ఏంటి అంటే ఏబి అడిగాడు, ఏబి లెంత్ అడిగాడు. ఏబి లెంత్ కావాలి అంటే ఒకటి ఏడి అలానే డిబి లెంత్ కావాలి. సో ఏడి లెంత్ కావాలి అంటే ఏ ట్రయాంగిల్ మీద ఫోకస్ పెట్టొచ్చు, ట్రయాంగిల్ ఏడిసి. సో ట్రయాంగిల్ ఏడిసి నుండి ఏ దగ్గర యాంగిల్ 60 డిగ్రీస్ ఇది తీసుకుంటున్నాను. సో 60కి ఇది ఆపోజిట్ సైడ్ తెలుసు, ఇదేంటి అడ్జసెంట్. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే tan. సో అప్పుడు tan 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి సిడి బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏడి. సో tan 60 ఎంత √3 ఈక్వల్స్ టు సిడి వాల్యూ ఎంత 210 బై ఏడి. అంటే ఏడి డిస్టెన్స్ ఏమవుతుంది మనకి 210 బై √3, 210 బై √3. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 210 బై √3. అలానే బీడీ డిస్టెన్స్ కూడా కావాలి కదా, మనల్ని అడిగింది ఏబి డిస్టెన్స్ కాబట్టి ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ అన్నాడు కాబట్టి సో డిబి ఫైండ్ అవుట్ చేద్దాం. మరి డిబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ సిడిబినా. సో ట్రయాంగిల్ సిడిబి నుండి చూస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90 డిగ్రీస్. సో బి దగ్గర యాంగిల్ ఎంత 30 డిగ్రీస్. సో ఈ 30 డిగ్రీస్ తో కంపేర్ చేస్తే ఇదేంటి ఆపోజిట్, మనకు తెలుసు కాబట్టి ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇప్పుడే డిస్కస్ చేసాం. అయితే tan తీసుకోవచ్చు, లేదు అంటే cot తీసుకోవచ్చు. బట్ tan ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సో tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ నుండి చూస్తే ఆపోజిట్ ఏంటి సిడి బై అడ్జసెంట్ ఏంటి డిబి. సో tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్స్ టు సిడి ఎంత 210 బై డిబి. సో అప్పుడు డిబి ఏమవుతుంది 210 ఇంటూ √3 నా, 210 ఇంటూ √3. సో ఇది వచ్చేసి ఎంత వచ్చింది మనకి 210 √3 మీటర్స్ వచ్చింది. అది వచ్చేసి 210 బై √3 మీటర్స్ వచ్చింది. బట్ ఆప్షన్ లో 210 ఇప్పుడు ఏబి అంటే ఏమవుతుంది 210 బై √3 ప్లస్ 210 √3 అలా ఇవ్వలేదు. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఎంత వచ్చింది మనకి ఏబి అంటే ఏంటి ఏడి ప్లస్ డిబి. ఏడి వాల్యూ ఎంత అంటే 210 బై √3, 210 బై √3 ప్లస్ డిబి ఎంత అంటే 210 √3. ఈ రెండిట్లలో ఏం కామన్ తీయొచ్చు, 210 అనేది న్యూమరేటర్ లో ఉందా. సో 210 ని కామన్ తీస్తే ఏమవుతుంది 1/√3 ప్లస్ √3 నా. 1/√3 ప్లస్ √3 ఎంత √3 ఇంటూ √3 3, 3 ప్లస్ 1 4. సో ఇదేమవుతుంది 4/√3. అంటే ఇదేమొస్తుంది చూడండి 210 ఇంటూ 4/√3 అంటే ఏంటి 210 ఇంటూ 4 అంటే ఏమవుతుంది 840/√3. బట్ ఆప్షన్ లో అది కూడా లేదు, 840/√3 అనేది ఆప్షన్ లో ఉందా లేదు. మరి నెక్స్ట్ ఏం చేస్తాం, సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 210 ని 3 మల్టిపుల్ కింద రాయొచ్చా. ఎందుకు 3 మల్టిపుల్ కింద రాస్తున్నాము అంటే ఇక్కడ డినామినేటర్ √3 ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సొల్యూషన్ చేసేటప్పుడు మనకి ఫైనల్ సొల్యూషన్ 3/√3 వచ్చింది. ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ 3/√3 వచ్చింది. బట్ అది ఆప్షన్ లో ఉండదు అని డిస్కస్ చేసాం. ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ 3 అనేదాన్ని మనం ఏమని రాయొచ్చు √3 ఇంటూ √3 అని రాయొచ్చా డివైడెడ్ బై √3. సో అప్పుడు √3 క్యాన్సల్ అంటే ఆప్షన్ ఏముంటుంది √3 అనేది ఉంటుంది అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ 9/√3 ఇచ్చాడు, 9 ఏమని రాయొచ్చు 3 మల్టిపుల్ గా రాయొచ్చా. ఎందుకు 3 మల్టిపుల్ అంటున్నా అంటే స్క్వేర్ రూట్ లో వాల్యూ 3 ఉంది కాబట్టి దీన్ని 3 ఇంటూ 3 నా. ఆ 3ని ఏమని రాయొచ్చు √3 ఇంటూ √3 రాయొచ్చా బై √3. సో అప్పుడు ఇది క్యాన్సల్ 3√3 వస్తుంది ఆ సొల్యూషన్. ఇన్ ద సేమ్ వే ఈ 21 అనేది ఏంటి 3 మల్టిపులా. 3 మల్టిపుల్ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ లో వాల్యూ 3 ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు 3 ఇంటూ 70, 7 3s 21, 70 ఇంటూ 3 అంటే ఏంటి 210 ఇంటూ 4/√3. సో అప్పుడు √3ని ఏమని రాయొచ్చు √3 ఇంటూ √3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 క్యాన్సల్, 7 4s 28, 280 √3 is the answer. That is option C is the answer. మ్యాథ్స్ అనేది బేసిక్ గా డ్రై సబ్జెక్ట్, దట్టు ప్యూర్ మ్యాథ్స్ అనేది డ్రై సబ్జెక్ట్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే ఇవ్వాలి. లైక్ మనకి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే చెప్పడానికి రాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉండేవన్నీ క్వశ్చన్స్ ఫార్ములా బేస్డే ఉంటాయి. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ని నేను ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేను. బేసిక్ గా ఈ సబ్జెక్ట్ అనేది ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ లేని సబ్జెక్ట్ అన్నమాట. బట్ అందులో కూడా షార్ట్ కట్స్ చెప్తే ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో
కొత్త షార్ట్ కట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. రోజు కూర్చొని కొత్త షార్ట్ కట్స్ ఇంకేం ట్రై చేయొచ్చు అవే పనులు చేయాలన్నమాట. సో ఎందుకు అంటే కొంతమందికి అనిపించచ్చు రీజనింగ్ ఏంటి అంటే చేయొచ్చు, అన్నీ చేస్తారా అంటే లేదు. క్లాసెస్ వింటున్నారు అని అంటే కొన్ని చేయడానికి స్కోప్ ఉంటుంది. క్లాసెస్ వినకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ సబ్జెక్ట్లో 40 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఈ క్లాసెస్ వినకున్నా సరే అట్లీస్ట్ 20 ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. బట్ క్లాసెస్ వింటే ఏంటి అంటే 40 on 40 రావడానికి మనకి స్కోప్ ఉంటుంది. బట్ మ్యాథ్స్కి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఏదైనా పేపర్లో ఇచ్చాడంటే దాంట్లో క్లాసెస్ వినకుండా 5 to 6 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా కష్టమే. ఇంకా దట్టు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయినరు అంటే ఇంకా ఇక హార్డ్ అనమాట. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఈ షార్ట్ కట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను, క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఈ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది డైరెక్ట్గా వినడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. యాప్లో మీరు ఫుల్ కోర్స్ విన్న తర్వాతనే మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక క్వశ్చన్ యాప్లో క్లాసెస్ విన్న తర్వాత ఏంటి అంటే ఆ క్వశ్చన్ చూస్తే చాలు మీరే ఆన్సర్ డైరెక్ట్ పెట్టేస్తారు. వీడియోని పాస్లో పెట్టేసి మీరే ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు. అదే క్లాసెస్ కనుక వినకుండా డైరెక్ట్ చేస్తా అంటే ఇట్స్ లైక్ ఏమంటారు అంటే కొరియన్ డ్రామా సిరీస్ అంటారు కదా, అట్లనే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. x minus 1 by x equals to 7, then find x cube plus 1 by x cube అంటున్నాడు. సో ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటిది? x cube plus 1 by x cube. సో ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే మనం యాప్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అనే దాని మీద ఫోకస్ పెడతాం. సో క్వశ్చన్ ఏం అడిగాడు అంటే x cube plus 1 by x cube అంటున్నాడు. మరి x cube plus 1 by x cube అడిగాడు అంటే మనకి ఇవ్వాల్సింటే ఏంటి? x plus 1 by x. మరి అదే ఇచ్చాడా? లేదు, x minus 1 by x ఇచ్చాడు. సో x minus 1 by x నుండి ఫస్ట్ x plus 1 by x ఫైండ్ అవుట్ చేశాకనే సొల్యూషన్ వస్తుంది. మరి x minus 1 by x నుండి x plus 1 by x ఎలా వస్తుంది అంటే x minus 1 by x ఈక్వల్స్ టు a అయితే x plus 1 by x ఏమవుతుంది? ఫార్ములా ఏం డిస్కస్ చేసాం? రూట్ ఓవర్ a స్క్వేర్, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుందా? +4. సో ఏ అంటే ఏంటి ఇక్కడ? 7 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 7 స్క్వేర్ +4. 7 స్క్వేర్ అంటే ఏంటి? 49. 49 +4 అంటే ఏంటి? రూట్ ఓవర్ 53. అంటే x plus 1 by x వాల్యూ ఎంత వచ్చింది అంటే రూట్ 53. అప్పుడు x cube plus 1 by x cube ఏమవుతుంది అంటే x plus 1 by x ఈక్వల్స్ టు a అయితే x cube plus 1 by x cube ఫార్ములా ఏంటి? a క్యూబ్, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి -3a. సో a అంటే ఏంటి ఇక్కడ మనకి? రూట్ 53. సో రూట్ 53 హోల్ క్యూబ్ -3 రూట్ 53. సో రూట్ 53 హోల్ క్యూబ్ ఏమని రాయొచ్చు? రూట్ 53 ఇంటూ రూట్ 53 ఇంటూ రూట్ 53. సో రూట్ 53 ఇంటూ రూట్ 53 అంటే ఏంటి? రూట్ 53 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, విల్ గెట్ 53. సో ఇదేమవుతుంది? 53 రూట్ 53 -3 రూట్ 53. సో కాసేపు ఈ రూట్ 53ని పక్కన పెట్టేస్తే 53 - 3 ఎంత? 50 రూట్ 53. దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. అయితే బేసిక్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి మిస్టేక్ వచ్చినట్టున్నాయి. మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్ 53నే ఉంటుంది. ఇక్కడ రూట్ 53 వచ్చిందా? రూట్ 53 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి అది ఎలిమినేట్ అవ్వదు. మనకు సొల్యూషన్ ఫైనల్గా వచ్చేటప్పుడు కూడా రూట్ 53నే వస్తుంది. సో దానికోసం ఏంటి అంటే బేసిక్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి వేరే ఏదో క్వశ్చన్ వచ్చినట్టున్నాయి. ఆప్షన్స్ ఇవ్వడం ఎలా ఇస్తాడు అంటే రూట్ 53కి రిలేటెడ్ క్వశ్చన్ ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. లైక్ ఇక్కడ కోఎఫిషియంట్ చేంజ్ చేసి వాల్యూస్ ఇస్తూ ఉంటాడు మనకి. రైట్? హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అంటున్నాడు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది రైల్వేస్కి రిలేటెడ్ క్వశ్చన్. రైల్వేస్లో వచ్చింది. రైల్వేలో ఎన్టీపీసీ అనుకుంటున్నా, మోస్ట్లీ ఎన్టీపీసీనే. ఎవరైనా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసుంటే గుర్తుంటుంది. అయితే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి అంటే స్టూడెంట్స్ వచ్చి అడిగారు అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్ని. నేను ఆన్సర్ చేశాను, బట్ ఆన్సర్ అనేది ఆప్షన్లో లేదు మేడం, మనం ఇది క్వశ్చన్ రైజ్ చేయొచ్చా అనేసి అడిగారు అనమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఒక పాయింట్ అనేది గుర్తుంది. బట్ కొంతమంది ఏంటి అంటే పైన ఎవరైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళినరో వాళ్ళు ఒక పాయింట్ మిస్ అయ్యారనమాట. బేసిక్గా క్వశ్చన్ కరెక్టే, క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ కరెక్టే, బట్ వాళ్ళు ఏంటి అంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవలేదు.
ఏం చేశారంటే మన వాళ్ళు సగం మంది ఏం చేసిండ్రంటే మోడ్ మీన్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, ఇక్కడ ఒక డేటా ఇచ్చాడా, ఇచ్చి మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలానే మీన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మోడ్ కి మీన్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేసి. మోడ్ అంటే ఏంటి, ఏదైతే నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటామా. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది, 12. సో 12 అనేది మోడ్ రాశారు. మీన్, ఇక నెక్స్ట్ మీన్. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 8 + 12 20, అలానే 11 + 3 20, 13 + 7 20, సో 20 + 20 40, ఇది 10 50. నెక్స్ట్ ఇక ఇవి 3 యాడ్ చేస్తే 50 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి 38 88. సో సమ్ ఎంత వచ్చింది అంటే 88. బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8, అంటే ఎంత 11. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 12 కి 11 కి డిఫరెన్స్ ఎంత 1. మన వాళ్ళు వచ్చి అదే క్వశ్చన్ అనమాట, మేడం ఇది డౌట్ రైజ్ చేయొచ్చు కదా, నాకు ఈ మార్క్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే నేను ఎంతసేపు చేసినా కూడా 12 ఇది 11 వచ్చింది, ఆ రెండింటి డిఫరెన్స్ 1 కదా, అక్కడ ఇవ్వలేదు అనేసి. బట్ అక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అనేది మొత్తం క్లియర్గా ఇవ్వలేదు. నేను యాప్లో చెప్పాను, మీన్ ఇక్కడ ఇది అడిగింది ఏంటి, మీన్ అడిగాడా, మీన్ డీవియేషన్ అన్నాడు, మీన్ అడగలేదు. మీన్ అడిగుంటే మనం ఇప్పుడు ఏదైతే వాల్యూ చేసామో 88/8 11 వచ్చేది చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మీన్ డీవియేషన్ అడిగాడు. మీన్ డీవియేషన్ ఏమవుతుంది, సో మోడ్ అనేది ఆల్రెడీ రాసేసాం. మోడ్ ఏంటి, ఏది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే అది మోడా. సో 12 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి అది మోడ్. మరి మీన్ డీవియేషన్ ఏమవుతుంది, మీన్ డీవియేషన్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం, మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. అయితే ఎక్స్ ని కానీ ఎక్స్ బార్ ని కానీ దేన్నైనా మీన్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మీన్ అనుకుంటున్నా, ఎక్స్ మీన్ అనుకుంటున్నా, లేదా ఎక్స్ బార్ మీన్ అనుకుంటున్నా, రైట్. హోల్ స్క్వేర్ అంటే అదేం ఫార్ములా అయ్యేది, స్టాండర్డ్ డీవియేషన్ అయ్యేది. సో మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇలా హోల్ స్క్వేర్ ఉంటే అదేం ఫార్ములా అని చెప్పుకున్నాం, స్టాండర్డ్ డీవియేషన్. అదే హోల్ స్క్వేర్ లేకపోతే అదేం ఫార్ములా అవుతుంది అని చెప్పుకున్నాం, మీన్ డీవియేషన్. ఇక్కడ అడిగింది మీన్ కాదు, మీన్ డీవియేషన్ అడిగాడు. మరి మీన్ డీవియేషన్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్. ఎక్స్ బార్ అంటే ఏమని చెప్పాను, మీన్. సో మీన్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం, 88/8 అంటే ఎంత 11. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మాడ్యులస్ మీనింగ్ ఏమని చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ -2 వాల్యూ ఎంత అంటే +2, మాడ్యులస్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అంటే +2. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మాడ్యులస్ లో ఎప్పుడైనా నెగటివ్ వాల్యూ వచ్చింది అంటే ఇట్స్ ఆల్వేస్ అ పాజిటివ్ వాల్యూ అని చెప్పుకున్నాం. సో మాడ్యులస్ లో వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది, నెగటివ్ వచ్చినా సరే అదేమవుతుంది పాజిటివ్ వాల్యూ అవుతుంది అని చెప్పుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ బార్ అంటే ఏంటి మీన్. సో ఎక్స్ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో ఫస్ట్ 8 తీసుకుంటున్నాను. సో 8 - 11 అంటే ఏంటి -3, మాడ్యులస్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది +3. నెక్స్ట్ 12 మైనస్ మీన్ అంటే ఏంటి 11 వచ్చింది కదా. సో 12 - 11 అంటే ఏంటి 1, ప్లస్ 10 - 11 అంటే ఏంటి 1, 11 - 11 ఎంత 0. నెక్స్ట్ 13 - 11 ఎంత 2, 15 - 11 ఎంత 4, 7 - 11 ఎంత -4, బట్ మాడ్యులస్ ఉంది కాబట్టి 4. నెక్స్ట్ 12 - 11 ఎంత 1. ఇదేనా మీన్ డీవియేషన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని ఇప్పుడే చూసాం 8. సో న్యూమరేటర్స్ అన్ని, న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ ని యాడ్ చేస్తే 4 + 4 8, 8 + 1 9. సో 4 + 4 8, 8 + 2 10, 11 12 13 14 15 16. సో 16/8, 8 1s are 8 2s are. సో మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. సో రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 12 - 2 ఎంత 10. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. మీన్ డీవియేషన్ అనేవి రెండు డిఫరెంట్ అని చెప్పుకున్నాము. సో మీన్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ డీవియేషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, చేశాక ఆ మీన్ వాల్యూకి ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి వాటి సమ్ రాసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాస్తామని చెప్పుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ పెడితే అదేమవుతుందని చెప్పుకున్నాం స్టాండర్డ్ డీవియేషన్. Here is the next question.
రైట్ ద సింప్లెస్ట్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్డ్ అంటున్నాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ఎస్సి కన్నా ఎక్కువ మనకి రైల్వేస్ లో ఈ క్వశ్చన్ చాలా ఎక్కువ అడుగుతా ఉన్నాడు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తెలుగులో వచ్చేసి హేతుబద్ధీకరణ కారకం అని వాడుతున్నాడు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్, హేతుబద్ధీకరణ కారకం, రైట్. సో మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు, దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చూస్తే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? థర్డ్ ఫామ్ లో ఉండే నెంబర్ ఇచ్చాడు. దానికి ఏ పర్టికులర్ వాల్యూని మల్టిప్లై చేస్తే అది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √3 ఉంది. √3ని దేంతో మల్టిప్లై చేస్తే అది రేషనల్ వాల్యూ. రేషనల్ వాల్యూ అంటే 3. ఇక్కడ √3 ఉంది కాబట్టి ఈ √3కి రేషనల్ వాల్యూ ఏంటి అంటే 3. అంటే ఈ రూట్ లోపల 3 అనేది ఉంది కదా, అందుకే 3 తీసుకుంటున్నాను. సో ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది అంటే అగైన్ √3 ఎస్ రైట్. అంటే ఇప్పుడు ఈ √3కి రేషనలైజింగ్ వాల్యూ ఏంటి అంటే √3. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మీనింగ్ ఏంటి అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే అవి రెండింటి ప్రోడక్ట్ అనేది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది √3 ఉంది కాబట్టి √3ని దేంతో మల్టిప్లై చేసాం? √3తో మల్టిప్లై చేసాం. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల క్లారిటీ అనేది రాదు. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ లో రెగ్యులర్ గా ఇస్తున్న వాల్యూస్ నే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, √4 ఉంది. ఈ √4 అనే దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటున్నాడు, రైట్. సో √4 ఇప్పుడు చూడండి, ఈ √4 కి ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇదొక ఇర్రేషనల్ నెంబర్, దీనికి ఇర్రేషనల్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే ఏమవ్వాలి? ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ రావాలి, రైట్. సో ఇక్కడ రూట్ లోపల మనకి ఏంటి? క్యూబ్ రూట్ లోపల 4 ఉంది కాబట్టి 4 రావాలి. మరి ఇక్కడ 4 రావాలి అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? థర్డ్ సైన్ ఇండిసెస్ అనే టాపిక్ లో చెప్పాం. nth రూట్ ఆఫ్ a అంటే ఏంటి? a పవర్ 1/n. అంటే ఇప్పుడు √4 అంటే ఏంటి? 4 పవర్ 1/3. 4 పవర్ 1/3. సో దీని వాల్యూ ఏంటి అంటే 4 పవర్ 1/3. దీన్ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే, ఒక సర్డ్ తో మల్టిప్లై చేస్తే 4 రావాలి. మరి ఆ వాల్యూ ఏంటి అంటే 4 పవర్ 2/3నేనా? 4 పవర్ 2/3నేనా? చూడండి ఇది ఎలా ఉంది చూడండి, a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్మేట్ లో ఉంది. దట్ ఈస్ a పవర్ m ప్లస్ n. సో 1/3 ప్లస్ 2/3 ఎంత? 3/3. నథింగ్ బట్ 4 పవర్ 1నేనా? అంటే ఇప్పుడు 4 పవర్ 1/3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 4 పవర్ 2/3. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ ఇక్కడ 1 పార్ట్ అయిపోయింది. అంటే మిగతావి ఎన్ని మిగులుతున్నాయి? 2 పార్ట్స్ మిగులుతున్నాయా? ఇప్పుడు ప్రీవియస్ గా నేను అదే చేశాను. √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏం రాసాం? √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే √3ని. ఎందుకు అంటే ఇది 3 పవర్ 1/2నా? మరి 3 పవర్ 1/2ని దేంతో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది అంటే అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ 1 పార్ట్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? మళ్ళీ ఇంకొక 1 పార్టా? అదేనా రాసింది. ఇప్పుడు 4 పవర్ 1/3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఏమవుతుంది? 4 పవర్ 2/3నా? ఎందుకు ఈ రెండింటి సమ్ మనకి ఏమవ్వాలి? రేషనల్ నెంబర్ అవ్వాలి. 1/3 ప్లస్ 2/3. సమ్ అంటే పవర్స్ సమ్. ఎందుకు అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే పవర్స్ ఏమవుతాయి? సమ్ అవుతాయా? a పవర్ m ఇంటూ a పవర్ n అంటే రైట్. ఇప్పుడు చూడండి 5 పవర్ 1/4 ఉంది. 5 పవర్ 1/4కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 5 పవర్ 3/4ఏనా? సో 4 పార్ట్స్ లో 1 పార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మిగిలినవి 4 పార్ట్స్ లో 3 పార్ట్సా? సో ఈ 5 పవర్ 1/4కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 5 పవర్ 3/4, రైట్. సో ఇప్పుడు ఎగ్జామ్ లో ఇచ్చిన వాల్యూస్ లో కొన్ని చూస్తే √40 అయితే ఏమంటారంటే √40 అంటే 40 పవర్ 1/3. సో 40 పవర్ 1/3కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 40 పవర్ 2/3. ఇంతేనా మీరు చెప్పేది?
అయితే ఇప్పుడు మనం ప్రీవియస్గా చేసినవి ఏంటి అంటే చాలా చిన్న చిన్న వాల్యూస్. మనల్ని క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే సింప్లిఫైడ్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటాడు. సింప్లిఫైడ్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్నది 3నా, 3ని ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? సంపూర్ణ వర్గం. రాయొచ్చా? రాయరాదు, స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి. √5ని పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా? రాయరాదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 40ని ఒక పర్ఫెక్ట్ క్యూబ్, అంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ మల్టిపుల్ గా రాయొచ్చా అంటే ఎస్, రాయొచ్చు. ఆ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి అంటే 8 × 5. 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కదా. సో √8 అంటే ఏంటి? 2. ఈ 2ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే √5. ఎందుకంటే ఈ 2 అనేది ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్, రేషనల్ నెంబర్ కదా. సో అందుకని దీని మీద ఫోకస్ పెట్టాం. రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అనేది దేనికి అప్లై చేస్తాం? ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? థర్డ్ ఫామ్ లో ఉన్న నెంబర్స్ కి అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఈ √5 కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలా? సో √5 కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √5 అంటే ఏంటి? 5/1/3నా? 5/1/3 కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? 5/2/3 నేనా? ఎస్. ఇంకొకటి ఎగ్జామినేషన్ లో ఎక్కువ ఇస్తున్న వాల్యూ √500. √500. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాల్యూ అనేది పెద్దగా ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూ అనేది ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఈ వాల్యూని పర్ఫెక్ట్ క్యూబ్ ఫార్మేట్ లో రాయొచ్చా? అంటే పర్ఫెక్ట్ క్యూబ్ మల్టిపుల్ గా రాయొచ్చా? ఎస్. ఏంటది అంటే √125 × 125 మల్టిపుల్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. చూడండి, 125 4s are 500. ఎందుకు 125 మల్టిపుల్ గా రాశాను అంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ మల్టిపుల్ గా రాశాను. సో ఇప్పుడు √125 అంటే ఏంటి? √125 ఉంది అంటే ఇదేమవుతుంది? 125/1/3నా? 125 ఏమని రాయొచ్చు? 5³ సో బ్రాకెట్స్ ఉన్నాయి అంటే పవర్స్ ని మల్టిప్లై చేస్తామా? ఇది క్యాన్సల్ అంటే మనకి ఇక్కడ ఇది ఏం మిగులుతుంది? 5. థర్డ్ అండ్ ఇండిసెస్ లో చెప్పుకున్నాం. ఇంటూ ఏమొస్తుంది? ఇది √4. సో ఇప్పుడు నేను ఫోకస్ పెట్టాల్సింది దీని మీద. ఎందుకు అంటే 5 అనేది థర్డ్ ఫామ్ లో లేదు. సో దీనికి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఇది 4/1/3. 4/1/3 కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 4/2/3నా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. √128. దీనికి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ ఇది స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి ఈ 128 ని ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా? ఇంతసేపు క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఆ వాల్యూ లోపల ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ మల్టిపుల్ గా రాయొచ్చా చూసాం. బట్ ఇక్కడ ఇచ్చింది స్క్వేర్ రూట్ కాబట్టి 128 ని పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా? ఎస్. ఏంటది? 64 × 2నా? √64 అంటే ఏంటి? 8. ఇదేంటి? √2. మరి √2ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు అది రేషనల్ నెంబర్ అవుతుంది? లేదు. √2కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? √2కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఇది 8 అనేది ఇంటీజర్. సో అందుకనే దీన్ని కన్సిడర్ చేయం. రేషనలైజేషన్ ఫ్యాక్టర్ దేనికి అప్లై చేస్తాం? థర్డ్ ఫామ్ లో ఉన్నదానికి మాత్రమే. సో ఇక్కడ √2 అనేది థర్డ్ ఫామ్ లో ఉంది. √2కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √2 నేనా? ఎందుకు? √2 అంటే నథింగ్ బట్ 2/1/2నా? ఈ 2/1/2 కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ 2 1 పోయింది అంటే మిగిలింది ఏంటి? ఇంకొక 1. అదేనా మనకు వచ్చింది? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 7√72 అంటున్నాడు. 7√72 అంటున్నాడు. దీనికి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అన్నాడు. సో ఈ 7 అనేది ఇంటీజర్, దీన్ని కన్సిడర్ చేయం. మనం రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఆ వాల్యూ అనేది థర్డ్ ఫామ్ లో ఉండాలి. అంటే స్క్వేర్ రూట్ లోనో క్యూబ్ రూట్ లోనో ఏదైనా ఒక రూట్ లో ఉండాలి. సో అందుకని నేను ఇప్పుడు దీని మీద ఫోకస్ పెడుతున్నా. √72 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఈ 72ని ఫస్ట్ ఏం చెక్ చేయాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయడానికి వస్తుందా అంటే ఎస్. ఏంటో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 36. సో √36 × 2నా? √36 అంటే ఏంటి? 6 × √2. సో ఈ 6 అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఫోకస్ పెట్టాల్సింది √2 మీద. సో √2కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే √2. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. క్లియరా? అర్థమైందా అందరికి? సో ఈ మోడల్ చాలా రెగ్యులర్ గా అడుగుతా ఉన్నాడు అనమాట. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్.
ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈస్ 23 అండ్ కామన్ డిఫరెన్స్ ఈస్ 6. విచ్ టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏపీ విల్ బి 161 అంటున్నాడు. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ మొదటి పదం అంట. ఫస్ట్ టర్మ్ ని దేంతో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం? ఏనా. సో ఏ వచ్చేసి ఎంత? 23. కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం ఎంత? 6 అన్నాడు. సో కామన్ డిఫరెన్స్ ని దేంతో డినోట్ చేస్తాం? డి. 6. విచ్ టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏపీ విల్ బి 161 అంటున్నాడు. అంటే ఏ టర్మ్ అనే వాల్యూ 161 అవుతుంది అన్నాడు. ఏ టర్మ్ అంటే ఏంటి మనం తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుంటామా? సో tn వాల్యూ ఎంత ఇచ్చాడు? 161. వి నో దట్ tn is equals to a plus n minus 1 into d నా. సో ఇది మెయిన్ ఫార్ములా. మనకి ప్రోగ్రెషన్స్ అంటేనే, అది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటేనే వాటిల్లో యూజ్ చేసే స్టాండర్డ్ ఫార్ములా ఇది, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ tn ఎంత ఇచ్చాడు అంటే 161. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ 23 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత? 6. సో ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ 23 ఇటు వస్తే ఏంటి? మైనస్ 23 నా. సో 161 minus 23 ఏమవుతుంది? 11 minus 3 8. It will become 5. 5 minus 2 3. 38. 38 equals to n minus 1 into 6. 38 అయితే ఇది 6 మల్టిపుల్ కాదు. ఇక్కడ మనకి n వాల్యూ ఏమవుతుంది అంటే డెసిమల్స్ లో వస్తుంది. బట్ n అంటే ఏంటి? ఒక టర్మ్ అనేది డెసిమల్స్ లో ఉండదు. ఏ టర్మ్ అంటే అదేంటి? సెకండ్ టర్మా, ఫిఫ్త్ టర్మా అలా చెప్తాం కానీ 2.5th టర్మ్, 3.6th టర్మ్ అలా ఉంటాయా? ఉండవు కదా. అయితే ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్ ఏదో వచ్చింది. చిన్న చేంజ్ అనేది చేయండి. ఏంటి అని అంటే ఫస్ట్ టర్మ్ 25 రాద్దాం, 23 బదులు 25 రాద్దాం. సో ఇప్పుడు చూస్తే జస్ట్ చిన్న టైపింగ్ మిస్టేక్ వచ్చింది. ఇది 25. సో ఇప్పుడు నేను 25ని సబ్ట్రాక్ట్ చేస్తే 11 minus 5 ఎంత? ఇట్ విల్ బికమ్ 6. సో 4 minus 2 6. 36. రైట్. సో ఇదేంటి? 6 1s are 6 6s are n minus 1 equals to 6 అయితే -1 ఇటు వస్తే +1. సో n equals to 7. అయితే బేసిక్ గా ఆప్షన్స్ కూడా చేంజ్ చేస్తున్నా. ఎందుకు అంటే క్వశ్చన్ లో వాల్యూని మిస్టేక్ వచ్చింది కాబట్టి ఆప్షన్స్ చేంజ్ అయిపోయినాయి. సో ఒక్కసారి అది చెక్ చేసుకోండి. సో 23 ప్లస్ లో 25 పెట్టాను. అలా పెట్టడం వల్ల మనకి ఆ టర్మ్ ఏంటి అంటే 7th టర్మ్. సో టర్మే అడిగాడు కాబట్టి 7th టర్మ్ వస్తుంది. సో ఎక్కడో చిన్న మిస్టేక్ అనేది వచ్చింది. బట్ మనం వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల, నేను 25 తీసుకోవడం వల్ల ఈ సొల్యూషన్ వస్తుంది. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనకి కాన్సెప్ట్ వచ్చింది అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేసేయచ్చు కదా. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు మేక్ 28.28 into 28.28 plus 28.28 into x into x plus 0.27 into 0.27 to become a perfect square అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏదైతే డెసిమల్స్ లో ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. క్వశ్చన్ చాలా కేర్ఫుల్ గా చూడండి. ఈ మోడల్ అనేది మనం సింప్లిఫికేషన్ టాపిక్ లో డిస్కస్ చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి? 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి. రైట్. ఒకటి ఏంటి అంటే 28.28 ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే 0.72 ఒకటి. రైట్. సో 2 నెంబర్స్ కనిపించాయి అంటే మనకి ఈజీగా ఉండడానికి వాటిని ఏ అండ్ బి అనుకోమని చెప్పాను, గుర్తుందా? అంటే ఇప్పుడు 28.28ని ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. సో ఇక్కడ 28.28 ఇంటూ 28.28 అంటే ఏంటి? 28.28 హోల్ స్క్వేరా అంటే ఏమవుతుంది? ఇది ఏ స్క్వేరా ప్లస్ ఎక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఏ ప్లస్ ఇదేంటి? బి స్క్వేరా. ఇప్పుడు ఒక పాయింట్ చూస్తే ఇది ఏ స్క్వేర్ ఉంది, ఇది బి స్క్వేర్ ఉంది. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఈ మధ్యలో ఏం రావాలి? మనం యాప్ లో డిస్కస్ చేసాం. ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఇది బి స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే అదేమవుతుంది చూడండి. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవ్వాలా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కన్వర్ట్ అవ్వాలా. ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్ అయితే ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏమవ్వాలి? 2ab. మరి ఆ 2ab వాల్యూ ఏమి ఇచ్చాడు చూడండి. ఈ 2ab ప్లస్ లో వాల్యూ ఎంత ఇచ్చాడు? 28.28 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్సా. ఇది దేనికి ఈక్వల్ అంటే 2abకి. సో 2 ఇంటూ ఏ అంటే ఏంటి? 28.28 ఇంటూ బి అంటే ఏంటి? 0.72 సో ఇక క్యాన్సిలేషన్స్ ఒకసారి చెక్ చేస్తే 28.28 28.28 గెట్స్ క్యాన్సల్.
ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0.72 ఇంటూ 2 అంటే ఏంటి 1.44 వచ్చేసింది సొల్యూషన్. మనం యాప్లో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు అంటే మనకి ఇచ్చేవి 2 టర్మ్స్, వాటిని ఏబి అనుకుంటాం. క్యూబ్ ఇచ్చినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ క్యూబ్ ఫార్మాట్ లో రాయమన్నప్పుడు కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఇస్తాడు అని చెప్పుకున్నాం. బేసిక్ గా ఫోకస్ పెట్టాల్సింది మనకు అక్కడ ఇచ్చినవి ఎన్ని టర్మ్స్ అంటే, ఎన్ని వాల్యూస్ అంటే 2 వాల్యూస్, ఒకటి 28.28 ఇంకొకటి వచ్చేసి 0.72. వాటిని రిపీటెడ్ ఇస్తున్నాడు కాబట్టి వాటిని అలా చదవడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి వాటిని 2 వేరియబుల్స్ ఇచ్చాడు అంటే ఆ 2 వేరియబుల్స్ ఏమనుకోవచ్చు, ఏ అండ్ బి అనుకోవచ్చా? ఎందుకు అంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అలానే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అనేవి రెగ్యులర్ గా చదువుతాం కాబట్టి సో దాన్ని ఇలా కన్వర్ట్ చేసాం. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ వదిలేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఏ ఫార్మేట్ అది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అయిపోతే నెక్స్ట్ టర్మ్ ఏమవ్వాలి, 2ab. ఆ 2ab ప్లస్ లో ఏమి ఇచ్చాడు అని అంటే ఈ వాల్యూ ఇచ్చాడు అంటే ఆ 2ab అనేది దీనికి ఈక్వల్ అవుతుందా, అదే ఈక్వేట్ చేశాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1.44 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, √144/100. సో √144 అంటే ఏంటి 12 బై √100 అంటే ఏంటి 10, దట్ ఈస్ 1.2. సో డెసిమల్ స్క్వేర్ రూట్స్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేసి షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా ఇక్కడ షార్ట్ కట్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈజీగానే ఇచ్చాడు కాబట్టి. బట్ డెసిమల్స్ ఏమిస్తున్నాడు మనకి, డెసిమల్ తర్వాత 6 వాల్యూస్ 8 వాల్యూస్ 10 వాల్యూస్ అలా ఇస్తున్నాడు. అలా ఇచ్చినప్పుడు ఏ షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం అనేసి మనం విఎంఆర్ లాజిక్స్ యాప్ లో సింప్లిఫికేషన్ టాపిక్ లో డిస్కస్ చేసాం. హియర్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ అ లైన్ which is perpendicular to the line that passes through -4, -5 and -3, -2 అంటున్నాడు. క్వశ్చన్ మొత్తం చదవరు, మనం ఆల్ చేసేది అదే. ఏం చేస్తారు తెలుసా, స్లోప్ అన్నాడు, స్లోప్ తెలుగులో వచ్చేసి వాలు కనుగొనమంటున్నాడు. రైట్, ఏమిచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు. x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్ ఉన్నాయి. సో x1 y1 అలానే x2 y2 తో ఫామ్ అయ్యే స్లోప్ ఏంటి అంటే ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వాలుతనం అని చెప్పుకున్నాం. సో 2 బిందువులతో ఏర్పడే వాలుతనం యొక్క ఫార్ములా ఏంటి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదేంటి, ఇది x1 y1, ఈ పాయింట్ వచ్చేసి x2 y2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే y2 అంటే -2 మైనస్ y1 అంటే ఏంటి -5 బై x2 అంటే ఏంటి -3 మైనస్ x1 అంటే ఏంటి -4. సో -2 మైనస్ ఇంటూ మైనస్ +5 బై -3 మైనస్ ఇంటూ మైనస్ +4. సో 5 - 2 అంటే ఏంటి 3, 4 - 3 అంటే ఏంటి 1. అంటే మనకి ఏమొచ్చింది, స్లోప్ 3. ఇక డైరెక్ట్ సగం మంది ఇక ఆప్షన్ ఏలో దూకేస్తూ ఉంటారు. మరి కరెక్టా, అది కాదు. పర్టికులర్గా నేను ఎందుకు గుర్తుపెట్టుకొని చెప్తున్నా అంటే మనకు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి, విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సా. సో అప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ మిస్టేక్స్ చేశారో వాళ్ళు వచ్చి క్వశ్చన్ తీసుకొచ్చి ఏంటి అంటే నేను ఇది పెట్టాను, రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మేడం నేను 3 పెడితే ఇక్కడ ఏంటి వేరే ఆన్సర్ ఉంది, నేను చేసింది కరెక్టే కదా అని డౌట్ రైజ్ చేస్తారు. క్వశ్చన్ సరిగ్గా చదవమని ఎన్నిసార్లు చెప్పినా కూడా చేసే మిస్టేక్ అదే. ఇక్కడ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఫార్మింగ్ విత్ ద పాయింట్స్ -4, -5, -3, -2 అన్నాడా, లేదు. -4, -5, -3, -2 అనే బిందువులతో ఏర్పడే వాలుతనం ఏంటి అంటే ఇది. బట్ అక్కడ అలా అడగలేదు. ఈ 2 పాయింట్స్ కి ఏదైతే స్లోప్ వస్తుందో, ఈ 2 పాయింట్స్ ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో ఆ లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉంటుందో దాని స్లోప్ అడిగాడు. గుర్తుందా, చెప్పాం కదా 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్యారలల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇదేంటి అంటే ఇది -4, -5 అనేది ఒక పాయింట్, అలానే -3, -2 అనేది ఒక పాయింట్. ఇప్పుడు మనం చేసిన సొల్యూషన్ ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ తో ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా, దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది అంటే 3. బట్ దీని స్లోప్ అడగలేదు. ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, దాని స్లోప్ ఎంత అంటున్నాడు. మరి 2 లైన్స్ అనేవి ఎప్పుడు పర్పెండిక్యులర్, ఒకదానికొకటి లంబాలు అవుతాయి. ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 స్లోప్స్ ఈక్వల్స్ టు -1. సో ఏవైనా 2 లైన్స్ స్లోప్ వచ్చేసి ప్రోడక్ట్ -1 అయితే ఆ 2 లైన్స్ ఏమని చెప్పుకున్నాం,
పర్పెండిక్యులర్ అని చెప్పుకున్నామా, కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు దీని స్లోప్ 3 అయింది అంటే దీని స్లోప్ ఏమవ్వాలి, -1/3 ఎందుకు ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమవ్వాలి, -1. అదే డిస్కస్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని స్లోప్ 3 వచ్చింది ఇంటూ దీనికి పర్పెండిక్యులర్ ఉండే దాని స్లోప్ m2 అనుకుంటున్నా ఈక్వల్స్ టు -1. అప్పుడు m2 ఏంటి, -1/3 -1/3. సో దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ ఏం అడిగాడు అనేది కొంచెం ప్రాపర్గా చూడాలి. పర్పెండిక్యులర్ ప్యారలల్ అని అడుగుతూ ఉంటాడు. ప్యారలల్ అన్నప్పుడు ఏంటి, 2 స్లోప్స్ ఆర్ ఈక్వల్. బట్ ఎక్కువ ఫోకస్ ఏంటి అంటే పర్పెండిక్యులర్ మీద పెడతాడు అనేసి డిస్కస్ చేసాం, రైట్. సో ఇవి మనకి ప్యూర్ మ్యాథ్స్ నుండి డే 6కి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే ఈరోజు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వాలి కదా, ఆ హోంవర్క్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు అనే దానికన్నా ఎలాంటి షార్ట్ కట్ అప్లై చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే దానికి రిలేటెడ్ షార్ట్ కట్ అనేది నేను ఆల్రెడీ ఈ సెషన్ స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట. సో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాము, ఆ స్టార్టింగ్లో క్వశ్చన్ కనుక మీరు ప్రాపర్గా వినుంటే దీనికి సొల్యూషన్ అనేది చాలా ఈజీగా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు, రైట్. సో లెట్స్ సీ ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, ఎలాంటి షార్ట్ కట్స్ ఇస్తారు అనేసి. సో కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాను, అలానే ఎంత స్కోర్ వచ్చింది పెట్టండి. అలానే దీనికి హోంవర్క్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్, దాంతో పాటు షార్ట్ కట్ ఏం యూజ్ చేసేదో అనేది పెట్టడానికి ట్రై చేయండి అట్లీస్ట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.